దేవర రివ్యూ. అబ్బా! జూనియర్ ఎన్టీఆర్ దేవరలా జీవించేశాడు కదా! అసలు దేవర సినిమా రివ్యూ కోసం ఎంతకాలం వెయిట్ చేశామండి. 6 ఇయర్స్ తర్వాత అది కూడా సోలోగా ఇన్‌ఫాక్ట్ డ్యూయల్ రోల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని పెద్ద తెర మీద చూస్తుంటే ఫ్యాన్స్‌కి ఇది కదా పండగ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లోనే సంపేశాడు. సెకండ్ హాఫ్‌తో ఇంకెక్కడికో తీసుకుపోయాడు. ఆ తర్వాత సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేపించాడు. అసలు ఫస్ట్ మనం రివ్యూ అంటే మొదలు పెట్టాల్సింది అనిరుద్ బీజీఎం గురించి. అసలు టైటిల్ కార్డ్స్లోనే డ్యూటీ ఎక్కేశాడు భయ్య. ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. బీజిఎంతో ఫస్ట్ హాఫ్ని పరుగులు పెట్టించాడు అంతే. ఇక స్టోరీ విషయానికి వస్తాం. అసలు స్టోరీ ఎక్కడ మొదలవుతుందంటే ఉన్నాడుగా ప్రకాష్ రాజ్, అతనే కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ అజయ్కి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడనమాట. అలా 1996లో ఉన్న మనం 1970స్కి మెల్లగా వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటక బార్డర్లో రత్నగిరి అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ ఎర్ర సముద్రం దగ్గర 4 ఊర్లు ఉంటాయి. ఆ 4 ఊర్లని కలిపి ఎర్ర సముద్రం అని కూడా పిలుస్తారు. అలా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ ఎర్ర సముద్రం మీదుగా సరుకులు నిధులు వెళ్తూ ఉంటాయి. వాటిని మన ఎర్ర సముద్రం ప్రజలు బ్రిటిష్ వాళ్ళకి దక్కనీయకుండా కాపాడుతూ ఉంటారు. అలా బ్రిటిష్ కాలం ఎండ్ అయిపోతుంది. కానీ బ్రిటిష్ కాలం ఎండ్ అయిన తర్వాత కూడా మురళీ శర్మ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్రమ ఆయుధాలని సరఫరా చేయడం కోసం ఈ ఊరి ప్రజల తెలివితేటని వాడుకుంటారు. అలా ఆ ఊర్లో ఉన్న వాళ్ళే దేవర ఇంకా బైరా, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్. మేం చెప్పక్కర్లేదనుకోండి, వీళ్ళు కూడా అక్రమ రవాణా కోసం మురళీ శర్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ ఒక ఎమోషనల్ సీన్, టచింగ్ సీన్ వస్తుందండి. అక్కడ మాత్రం దేవర రియలైజ్ అవుతాడు, అమ్మో మనం అక్రమ ఆయుధాలని ఇలా సరఫరా చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటే ఎప్పుడో అప్పుడు మన మీదకే వస్తుంది అని అనుకొని, ఇక నేను ఈ పని చెయ్యను, మన ఊరు వాళ్ళం అందరం కలిసి చేపలు పట్టుకొని బతికేద్దాం అంటారు. కానీ సైఫ్ అలీ ఖాన్ బైరా ఉన్నాడు కదా, అతని గ్యాంగ్ కి ఈ పని నచ్చదు. అలా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి సైఫ్ అలీ ఖాన్ ఇంకా దేవర మధ్యలో యుద్ధం కూడా నడుస్తుంది. కానీ దేవర చనిపోయాడు అనుకుంటారు అందరూ, కానీ అజ్ఞాతంకి వెళ్ళిపోతాడు. అలా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి దేవర పుత్రుడు వీరా వస్తాడనమాట. ఇక్కడ జాన్వీ కపూర్ తంగం అనే పాత్రలో నటించింది. వీళ్ళిద్దరి రొమాన్సు, చుట్టమల్లె సాంగ్, అబ్బా సెకండ్ హాఫ్ కూడా పరుగులు పెట్టేస్తుంది. కానీ ఎప్పుడైతే వీరాకి తన తండ్రి దేవర గురించి తెలుస్తుందో అప్పుడు బైరాకి మొదలవుతాయి కష్టాలు మళ్ళీ. సో తండ్రి కొడుకులు కలిసి బైరాని ఎలా అంతం చేశారో, అక్రమ ఆయుధ రవాణాని ఎలా ఆపించేశారో చూడాలి. అలాగే దేవర కోసం వీరా ఒక త్యాగం చేస్తాడండి, అది కూడా మీరు పెద్ద తెర మీదే చూడాలి. సో ఇదన్నమాట కథ. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చెప్పేశాం కదా, అనిరుద్ బీజిఎం అదుర్స్ అని. సాంగ్స్ మీకు తెలిసిందే, ఆయుధ సాంగ్, తర్వాత చుట్టమల్లె, ఇవన్నీ మనం చుట్టుకుంటూ చూస్తూనే ఉండాలి. ఇక నెక్స్ట్ రత్నవేలు గురించి మాట్లాడాలి. అమ్మో ఎర్ర సముద్రం, దాంట్లో షార్క్, ఎర్ర సముద్రం లోపల సీన్స్, ఫైటింగ్ సీన్స్, అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించాడండి. సూపర్ అంటే సూపర్, అసలు పొగడకుండా ఉండలేం. ఇక కొరటాల శివ డైరెక్టర్. అసలు స్టోరీ మనకి పెద్దగా అనిపించదు, కానీ ఎన్టీఆర్ చుట్టూనే స్టోరీ రాసుకున్నాడు. ఫ్యాన్స్కి పూనకాలు లోడింగ్ తెప్పించాడు. ఇక మనం యాక్టర్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్, దేవర ఇంకా వీరా రోల్స్లో అద్భుతంగా నటించాడండి. జాన్వీ కపూర్కి పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు, తంగంలాగా కొంచెం బాగానే నటించింది. అలానే వీళ్ళిద్దరి పేరు కూడా కొత్తగా భలే అనిపించింది. చుట్టమలే సాంగ్ని చాలాసార్లు చూస్తూనే ఉంటాం చూడండి ఈ సినిమా తర్వాత. ఇక సైఫ్ అలీ ఖాన్ బైరా, అమ్మో విలను ఇలా కూడా ఉంటాడా, వయలెన్స్తో పరుగులు పెట్టించాడు. ఆ నరకడం ఏంట్రా, అమ్మో ఆ లాంగ్ హెయిర్తో కొత్తగా కనిపించి మన తెలుగు ప్రజలకి కొత్త విలన్ని పరిచయం కూడా చేశాడు. ఇదండి సినిమా సంగతి. మరి మేమైతే తప్పకుండా సినిమా చూడాలని చెప్పేస్తాం. సో మీరు కూడా ఖచ్చితంగా సినిమా చూడండి. సినిమా చూసి రివ్యూని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇది ఇవాల్టి దేవర రివ్యూ. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ వినోదం ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.